నా పేరు బదాం రాజ్ కుమార్, 27th వార్డ్ కౌన్సిలర్ని. విషయం ఏంటంటే, గత సంవత్సరం 6వ నెల 2023 నాడు రాజారాం నగర్లో నాకు వాటర్ ప్లాంట్ లేదు. అంటే వాటర్ ప్లాంట్ రెంట్కు ఇచ్చినటువంటి యజమాని నా వాటర్ ప్లాంట్ని బయట పడేయడం వల్ల నేను అదే రోజు పడేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా రికార్డింగ్ చేసి ఫోటోలు తీసి సాయంత్రం టైంలో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, చర్య తీసుకోగలరని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అప్పటి సిఐ గారు అయినటువంటి సురేష్ బాబు గారు ఇలాంటి చర్య తీసుకోలేదు. ఇదప్ప నేను మరుసటి రోజే సిఐ గారికి, ఏసీపీ గారికి, మరి సిపి గారికి ముగ్గురిని ఎండార్స్ చేసుకుంటూ రిజిస్టర్ పోస్ట్ కూడా చేయడం జరిగింది కంప్లైంట్ని. దాని మీద కూడా ఇలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల మళ్ళీ వారం రోజుల తర్వాత నిజామాబాద్కు పోయి సిపి గారికి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ నా కంప్లైంట్ మీద అలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల నేను అన్నింటినీ సిఐ గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మళ్ళీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చినటువంటి కంప్లైంట్ని, మా సిపి గారికి ఇచ్చిన అన్నింటినీ పంచి చేసి కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా 2-3 months వరకల్లా ఎఫ్ఐఆర్ అనేది చేయలేదు. మా అడ్వకేట్ గారు అయినటువంటి అమితాబ్ గారు ఫోర్స్ పెట్టడం వల్ల 6వ నెలలో ఇచ్చినటువంటి ఇష్యూని 11వ నెలలో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 11 నవంబర్ 2003లో ఎఫ్ఐఆర్ అయింది. అప్పటి నుంచి పంచనామా కాపీ గురించి సుమారుగా 25-30 సార్లు పోవడం జరిగింది. సిఐ గారు మారిపోయారు, మళ్ళీ సిఐ గారు వచ్చి రవికుమార్ సార్ వచ్చి ఈయన సుమారు 20 సార్లు కలవడం జరిగింది. కానీ నా కంప్లైంట్ మీద పంచనామా రిపోర్ట్ రాయడానికి మా సిద్ధంగా లేరు. ఇప్పుడు పోయినా కూడా రేపు రాస్తా, మళ్ళీ రాస్తా, తర్వాత రాస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ చేయట్లేదు, పంచనామా రిపోర్ట్ రాయట్లేదు. అయితే నేను గత శుక్రవారం నాడు నిజామాబాద్ సిపి గారికి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిపి గారు అక్కడ లేకుండా డీసీపీ గారు ఉండే, డీసీపీ గారు డైరెక్ట్ స్పీకర్ ఆన్ చేసి, మొబైల్తో స్పీకర్ ఆన్ చేసి సిఐ గారికి ఫోన్ కలిపారు. ఏంటి 547/23 ఎఫ్ఐఆర్ మీద మీరు పంచనామా రిపోర్ట్ ఎందుకు రాలేదని చెప్పేసి డీసీపీ గారు అడిగితే సిఐ గారు ఏం చెప్పి రాష్ట్రం సార్ రిపోర్ట్ పంపించేసినామని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. స్పీకర్ అందుంది కాబట్టి నన్ను అడిగారు, ఇచ్చినట్టుగానే అంటే ఇవ్వలేదని చెప్పేసి నేను కూడా చెప్పేసిన. దాని తర్వాత మన సిఐ గారికి వినబడతా ఉంది కాబట్టి మరి రిజిస్టర్ పోస్ట్ చేసినాం అని చెప్పేసి డీసీపీ గారు చెప్పారు. చేయలేదు సార్ అన్నాడు. మరి రిజిస్టర్ పోస్ట్ చేయలేవు, హ్యాండ్ టు హ్యాండ్ చేయలేవు కదా, మరి పంపించేస్తున్నాం. ఆయన ఇచ్చేస్తే ఫర్దర్ ఆయన ఏ కొట్టుకోగలను ఆయన ప్రయత్నాలు తీసుకుంటాడు కదా, ఎందుకు లీటర్ చేయలేదు అని చెప్పేసి డీసీపీ గారు చెప్తే సార్ ఇచ్చేస్తారని చెప్పేసి మాట ఇచ్చారు. అదే శుక్రవారం నాడు ఇక్కడ వచ్చిన. శుక్రవారం నుంచి నిన్నటి వరకు ఒక 10 సార్లు పోయి కలిసినా కూడా ఇచ్చే దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమంటారు, మళ్ళా అంజమ్మ మేడం నిలబడి ఆమె లెటర్ రాస్తుంది, దాన్ని నువ్వు కూడా సంతకం చేయాలి, చేసిన తర్వాత లెటర్ ఇస్తారని చెప్పేసి ఇప్పుడు కాలయాపన చేస్తూ, అంటే డీసీపీ గారికి కూడా తప్పుదో పట్టించినటువంటి సిఐ గారు మామూలు ప్రజానీకానికి ఇలాంటి సర్వే చేస్తూ తెలియబట్టేది. కానీ నా విషయం మట్టుకు నేను ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా 1 సంవత్సరం నుంచి నేను కష్టపడుతూ ఉండాల్సి వస్తున్నది ఒక నా సమస్య పరిష్కారం చేసుకోవడానికి. ఇలాంటి వ్యవస్థ ఉంది. ఇక ఇన్నిసార్లు పోయినటువంటి సందర్భాలు కొన్ని 2 సందర్భాలు చెప్పదలుచుకుంటున్నా. రవికుమార్ సార్ని కలిసిన తర్వాత ఏమంటున్నా, అంజమ్మ మేడం కలవంటారు. అంజమ్మ మేడం కలిసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, నేను ఎవరిని కంప్లైంట్ చేసినో వాళ్ళకి ఫోన్ కలిపి మాట్లాడుకో, లేకపోతే రిటర్న్ కంప్లైంట్ ఇయ్యు, కౌంటర్ కంప్లైంట్ ఇయ్యు అని చెప్పి గుసిగొల్పుతున్నదే తప్ప నాకు న్యాయం చేయట్లేదు. ఇంత బాహాటంగా మాట్లాడు, ఒక ప్రతినిధి అయిన తర్వాత కూడా బాహాటంగా మాట్లాడి వాళ్ళ ఎదుటి మనిషిని కౌంటర్ ఏం చెప్పి గుసిగొల్పుతున్నారు. కానీ నాకు పంచనామా రిపోర్ట్ రాయట్లేదు. ఇంత ఘోరంగా ఉంది కాబట్టి సిపి గారికి కూడా తప్పుదో పట్టిస్తున్నటువంటి సిఐ గారికి సమస్యను పై అధికారులకు తెలియాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ పత్రిక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. దీంట్లో భాగంగా నా వ్యక్తిగతంగా మ్యాక్సిమం